నాకు తెలిసి చలపతిరావు గారి కాంట్రవర్సీ ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఒక ఫీమేల్ యాంకర్ అమ్మాయిల ఆరోగ్యానికి హానికరమా అని ఒక ఆడియో ఫంక్షన్లో అడిగితే చలపతిరావు గారు అమ్మాయిల ఆరోగ్యానికి హానికరమో కాదో తెలియదు కానీ పక్కలోకి పనికొస్తారు అన్నారు. దానికి యాంకర్ రవి నవ్వి సూపర్ అన్నాడు. ఆయన చేసింది తప్పు. ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేయట్లేదు. చలపతిరావు గారిని TV9 వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు, మాట్లాడారు. అలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చూడలేదు. దేవి అని ఒక ఫీమేల్ యాంకర్తో చాలా రూడ్గా మాట్లాడారు. సారీ చెప్తున్నారు, కానీ ఈ కాంట్రవర్సీ ఇక్కడితో ఆగిపోవాలని తప్ప ఎలాంటి రియలైజేషన్ లేదు. అమ్మాయిలు డబుల్ మీనింగ్ డైలాగులు బాగా ఎంజాయ్ చేస్తారు లాంటి అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడారు. ఇలా ఒక వ్యక్తి పబ్లిక్లో అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా తప్పు అనిపించింది. కామెంట్స్లో ఎంతమంది వాడిని తిడుతున్నారో చూద్దామని కామెంట్స్ చూస్తే 100 కామెంట్స్లో 90కి పైగా చలపతిరావు గారిని సపోర్ట్ చేస్తూ TV9 తిడుతూ ఆర్ యాంకర్ దేవి మీద పంచులేస్తూ ఉన్నాయి. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాకపోతే ఒకసారి TV9కి చలపతిరావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ఆ ఇంటర్వ్యూ చూసి ఈ కామెంట్స్ ఎంతవరకు కరెక్టో కాదో మీరే చెప్పండి. ఆ వీడియో కింద ఉన్న కొన్ని కామెంట్లు ఇవి. ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అందరికీ ఇలా బిహేవ్ చేయడం అలవాటు అయిపోయిందా? అలా బిహేవ్ చేస్తుంటే వీళ్ళెవరికి తప్పు అనిపించట్లేదా? ఇలాంటివి చూస్తుంటే మన జనరేషన్ అంతా పొల్యూట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అసలు ఈ సిచ్యువేషన్ని మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా?